హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఇది వచ్చి రూటు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా? ఎక్కడికో కాదులండి, కాకినాడ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను నేను ఈ మధ్య హెల్త్ బాగోక. ఇది వచ్చి దివిల్ నుంచి సామర్లకోట వెళ్ళే రూట్ అనమాట అండి. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో కదా? చాలా సరదాగా అనిపిస్తుందండి నాకు. ఎటు చూసిన పక్కనే పంట పొలాలు, ఆ పక్కనే కాలువ, ఆ పక్కనే ఇలాగ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, మొత్తం అంతా రెండు పక్కల కూడా మంచి గ్రీనరీ ఉంటుందండి. కాలువ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకే సరదాగా వీడియో తీశాను, మీరు కూడా చూసేసేయండి. చూస్తున్నారు కదా, పచ్చని పందిరి వేసినట్టు ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు మధ్యలోంచి మనం వెళ్తామన్నమాట. ఇకపోతే ఈరోజు వీడియోలో వచ్చేసి కార్తీక మాసం కదండి, రెండో కార్తీక సోమవారం పూజ, నా డైలీ రొటీను ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ వీడియోలో. ముందుగా వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ పువ్వులు ఏంటో మీకు తెలుసా? ఈ పువ్వులు వచ్చేసి కృష్ణమందార పువ్వులు అంటారండి మా ఊర్లో అయితే. ఈ కృష్ణమందారాలను ఎక్కడ తీసాను అనుకుంటున్నారా? సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో రైల్వే గేట్ ఉంటుందండి, ఆ గేట్ దగ్గర ఆగామన్నమాట. గేట్ పడిపోయిందని చెప్పేసి ఆగితే అక్కడ ఇలాగా చక్కగా ఈ కృష్ణమందారాలు నాకు కనిపించాయి అనమాట. సర్లే బాగున్నాయి, నీట్గా కంటికి అందంగా ఉన్నాయని వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట అండి. హాస్పిటల్కి వెళ్ళిపోతే మా ప్రవీణ్ అక్కడ ముందే అపాయింట్మెంట్ తీసుకుని ఉంచాడు. సాయిసోద హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. అయితే అక్కడ వాడు వీడియో తీసాను కానీ తీయనివ్వలేదు, దాన్ని డిలీట్ చేసాడు. ఎక్కడ పడితే అక్కడ వీడియో అంటావు అని చెప్పేసి, పిల్లలకి వాళ్ళకేం తెలుస్తుందండి. సరే వాడు అలాగా మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ మా డాక్టర్ గారి రూమ్ ముందు ఇలా అక్వేరియం ఉంది, అక్వేరియంలో గోల్డ్ ఫిష్, సిల్వర్ ఫిష్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో తీసాను, మీరు చూస్తారని. ఇక మీరే వినండి. తెల్లవారి కార్తీక రెండవ సోమవారం అండి. బాజీ గారు అయితే పువ్వులు తీసుకొచ్చారు. సూపర్. నేనే కష్టపడి చెరువులో దిగి తెచ్చాను అని జోక్ చేస్తున్నారు నన్ను. అబ్బాయి ఎంత బాగున్నాయనండి పువ్వులు. ఎప్పటి నుంచో నాకు అలాంటి పువ్వులు తెచ్చి అమ్మవారికి అలంకరించాలి అని చెప్పేసి ఈ వాళ్ళకి తీరింది. చూసారా మా బుజ్జి అమ్మవారు ఆ కలువ పెట్టుకొని ఎంత మురిసిపోతున్నారో మీరు చూడండి. అసలు నిజంగా ఆవిడ మొహం చూస్తే ఎంతో మురిసిపోతున్నట్టే కనిపించిందండి నాకు. అయితే మురిసిపోయేది నేను, కానీ ఆవిడే మురిసిపోతున్నారని అనిపించింది అనమాట నా కంటికి. మరి మీకు అనిపించిందా లేదా నాకైతే కామెంట్ చేయండి. అదిగోండి, ఒక్క పువ్వు పెట్టాను అమ్మకి, కింద గులాబీలు చామంతులు పెట్టానులేండి, పారిజాతాలును. ఇప్పుడు పారిజాత పువ్వులు సీజన్ అనుకుంటానండి. చాలా పువ్వులు అయితే పోస్తున్నాయి, కానీ నేను వెళ్ళేసరికి మొత్తం అన్ని దులిపేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారండి. ఎన్నోసార్లు చెప్పాను అలా దులపకూడదు, రాలినవే తీసుకోవాలని, కానీ 2 గంటల నుంచి దులిపేస్తున్నారంటండి చెట్లు. అందుకని నేను వెళ్ళేసరికి ఏవో కొంచెం ఉంటున్నాయి. సరేలే, ఎన్ని దొరికితే అన్నీ, ఎవరైనా అమ్మవారికి అయ్యవారికే కదా పెడతారు అని చెప్పేసి దొరికినవే తెచ్చుకుంటున్నానండి నేను. ఇది కూడా నా పూజ అయితే ఇలా పూర్తయింది. చెప్పాను కదండి, హెల్త్ బాగోలేదు కాబట్టి ఏ గుడికి, ఏ శివాలయానికి అయితే ఈ సంవత్సరం ఇంకా ఇప్పటికొచ్చి వెళ్ళలేదండి నేను. కానీ ఇలాగే ఇంట్లో చక్కగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి ప్రశాంతంగా ఇలా పూజ అయితే నేను చేసుకుంటున్నాను. నా కంటికి నచ్చినట్టుగా, నా మనస్సుకు నచ్చినట్టుగా. అమ్మవారికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను, శివయ్యకి కూడా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. ఎందుకంటే మనసు అర్పించి అర్చించడమే నాకు తెలుసండి. ఆర్భాటాలు అవన్నీ అయితే నాకు తెలీదు. నాకు తోచినట్టుగా ఏదో పూజ చేసుకుంటాను. నాకు తోచిన 4-5 ధ్యాన శ్లోకాలు, స్తోత్రాలు ఏమో పఠించుకుంటానండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సోమవారం రోజు తెల్లవారుజామున పూజ ఇలా చేసుకున్నానమాట అండి. బయట తులసి కోట దగ్గర పూజ చేసుకుని నీళ్లలో దీపాలు వదిలాను, కానీ వీడియో తీయడానికి అవ్వటం లేదండి. ఆ టైంలో ఎవరు లేస్తారు చెప్పండి? నేను లేచి పూజ చేసుకుని గంట కొడతానా, గంట కొట్టేటప్పుడు లేచి వస్తారండి మా బాబుజీ గారు. వచ్చి గబగబా ఆయన స్నానం చేసేసి అప్పుడు ఆయన దీపారాధన చేసుకుంటారు. అందుకే వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు చూస్తారని చెప్పేసి ఇలా అయితే వీడియో తీశాను. ఇదండి విషయం. లేదంటే 4 సోమవారాలు చక్కగా గుడికి వెళ్ళేవాళ్ళం, ఒక వారం ఊళ్ళో వెళ్తే, ఒక వారం దివిలి వెళ్తే, ఒక వారం సామర్లకోట వెళ్తే అలా వెళ్ళేవాళ్ళం అనమాట అండి. ఇంకా అయితే మాట అంటే మీకు ఏదోలా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళింది ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పేసి, ఏదైనా సరే ఓపిక ఉన్నప్పుడే చేసేయాలండి. ఇదివరకు మా చిన్నతనంలో అయితే, ఇంకా పెద్దగా అయ్యాక, ఇంకా కొంచెం వయసు వచ్చిన తర్వాత చేద్దురులే ఇప్పటి నుంచి ఎందుకునేవారండి చిన్నప్పుడు మేము చేస్తాము అంటే. కానీ ఇప్పుడు నాకేం అర్థమైందంటే,
ఓపిక ఉన్నప్పుడే ఏదైనా చేసేయాలి, ఎక్కడికైనా వెళ్ళి వచ్చేయాలి. ఇంక పెద్ద వయసు వచ్చాక వెళ్తామంటే ఇదిగో ఇలాగే ఉంటుంది నా పరిస్థితిలాగే. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాం కదండి. డాక్టర్ గారు బ్లడ్ లేదని చెప్పారు, 6.1 పాయింట్ ఉందట. చెప్పగానే ఇంకా మా వాజీ గారు జ్యూస్ కోసం దానిమ్మ అండ్ ఏమంటారు బీసీడీ జ్యూస్ అండి ఇది, బీట్రూట్, క్యారెట్, దానిమ్మ. ఏబీసీ జ్యూస్ అని అందరూ అంటారు కదా, కానీ ఇది బీసీడీ జ్యూస్ అనమాట. బీసీడీ జ్యూస్ ఆయనే కట్ చేశారు, నేను కట్ చేశానని అబద్ధాలు చెప్తున్నాను. వెంటనే లాగేసుకున్నారు నా చేతిలో వచ్చి. అదిగోండి ఇప్పుడైతే జ్యూస్ చేసి వడకట్టి నాకు ఇస్తారనమాట. అప్పుడు అమ్మగారు జ్యూస్ తాగుతారు. ఈలోపు నేనేం చేశాను తెలుసా, గబగబా జ్యూస్ ఇచ్చేస్తారని చెప్పేసి వేడివేడిగా కాఫీ కలిపేసుకుని కాఫీ తాగేస్తున్నానండి. కాఫీ అయిపోయిన తర్వాత ఒక పావుగంట గ్యాప్ ఇచ్చి తర్వాత అయితే జ్యూస్ తాగుతానన్నమాట. కాఫీ అలవాటైంది కదండి ఈ మధ్యన, మార్నింగే కాఫీ తాగడం. దానికి తోడు తెల్లవారుజామునే లేచాను కదా, ఆయనకి ఇచ్చేసాను ఆల్రెడీ కాఫీ. కొంచెం కాఫీ నేను కూడా తాగేస్తున్నాను అనమాట. పెద్దోడైతే చూసి తిట్టాడు, ఎందుకమ్మా పొద్దున్నే కాఫీ ఎందుకు, నీకు కాఫీ మానేయచ్చు కదా, జ్యూస్ తాగొచ్చు కదా అని చెప్పేసి. వాడు ఉండగా అయితే తాగలేండి, తిడతాడు ఖచ్చితంగా. కాఫీ మానేయమంటాడు, జ్యూస్ తాగమంటాడు, లేదంటే హాట్ వాటర్ తాగు అంటాడు. వాడు హాట్ వాటర్ పెట్టుకుంటాడండి లేవంగానే, లేచినప్పుడు నాకు కూడా కొంచెం ఇస్తూ ఉంటాడనమాట. నేనైతే ఇదిగోండి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి పెట్టుకోవాలి తప్పనిసరిగా. అదిగోండి చక్కగా రిలాక్స్డ్గా కూర్చుని జ్యూస్ అయితే తాగేస్తున్నాను. అంతసేపు తాగాల, త్వరగా తాగు, అన్నీ నీకు ఇదే అంటూ ఉంటారు మా బాబుజీ గారు. కానీ అంతసేపు తాగడం అంటే సిప్ చేస్తూ తాగితేనే మంచిదని నేను ఎప్పుడో విన్నానండి. అందుకని అలాగా సిప్ చేస్తూనే తాగుతాను నేనైతే జ్యూస్ రిలాక్స్డ్గా కూర్చుని. పనులు ఏమన్నా ఉన్నా సరే కిచెన్లో అవన్నీ పక్కన పెట్టేసి వచ్చి చక్కగా హాల్లో కూర్చుని ఇలాగే తాగుతూ ఉంటానండి. ఆయనైతే ఒకసారి ఇలాగా మంచినీళ్ళు తాగేసినట్టు తాగేయచ్చు కదా అని అంటూ ఉంటారనమాట. ఆయన మనం వినం కదా, మన అలవాటు మందే. ఎందుకంటే జ్యూస్ అయితే తాగేస్తున్నాను. బీసీడీ జ్యూస్, బీట్రూట్, క్యారెట్, దానిమ్మ. ఎవరో చెప్పారండి మన లైవ్లో, అమ్మ ఏబీసీ జ్యూస్ తాగు అని చెప్పేసి. అయితే ఏబీసీ కాదండి, ఇది బీసీడీ. బాగుంది కదా, మీరు ఎప్పుడైనా విన్నారా బీసీడీ జ్యూస్? ఈసారి వినకపోతే ఈసారి మీరు కూడా చేసుకుని తాగుతూ ఉండండి. చూడాలి, ఇది తాగిన తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత డాక్టర్ కూడా మందులు ఇచ్చారు కదా, ఆ మెడిసిన్ వేసుకుంటూ ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇవి తాగుతూ ఉండి తర్వాత మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయించి చూడాలి ఎంతవరకు వర్క్ అయిందన్నది. అప్పుడు తర్వాత నీకు వీడియోలో చెప్తానండి. మొత్తానికైతే బీసీడీ జ్యూస్ కష్టపడుతూ ఇష్టపడుతూ తాగేస్తాను అనమాట. కొంచెం కష్టంగానే అనిపించేదిలేండి స్టార్టింగ్లో, ఇప్పుడైతే అలవాటైంది. మొత్తానికి బీసీడీ జ్యూస్ కంప్లీటెడ్. ఆ రోజు ఈవినింగ్ అంటే నైట్ అనమాట అండి. నైట్ డిన్నర్లోకి నేను పెరుగు వడలు అయితే చేస్తున్నాను. ఇది కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు డిన్నర్కి అయితే నేను ఇలాగా పెరుగు వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెరుగు వడ, అదిగోండి సూపర్ డూపర్ పెరుగు వడ. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇదిగోండి సింపుల్గా జస్ట్ వన్స్ అంతే ఫ్రెండ్స్. ఇలా తీసి మనం ఇలా పెరుగులో డిప్ చేసుకోవడమే. సూపర్ డూపర్ పెరుగు వడ రెడీ. టడాయ్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ పెరుగు వడలు. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ముందుగా ఇలా మినప్పిండి చేత్తో తీసుకుని దాన్ని ఇలా డిప్ చేసుకుని మధ్యలో ఇలా పెట్టుకొని వేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది మా వడ? రైస్ తర్వాత ఇస్తాను నేను మళ్ళీ. అంతే, ఇలా పెట్టుకుని అలా వేసేసుకోవడం. మా వారికి నాకు ఒకటి నీకు ఒకటి నాకు ఒకటి నీకు ఒకటి నాకు అంటే తినేసేయడమే. అంటే పిల్లలిద్దరు ఇంట్లో లేరండి, ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళారు. అన్నది మేమిద్దరమే. నేను కూడా ఇది పప్పు అయితే ఇడ్లీ కోసం వేసానండి. దాంట్లో నుంచి కొంచెం పిండి తీసుకుని ఉండిపోయిందని చెప్పేసి ఇలాగా పెరుగు వడలాగా రెడీ చేస్తున్నాను అనమాట. అంతే అండి, మరి ఎక్కువేం కాదు. 9 ఎన్నో వడలు అయ్యాయి ఆయనకి నాకు, సరిపోతేలేండి మాకు. అంతేనండి. ఇవైతే ఎర్రగా ఎగిపోయింది చూసారా? ఎర్రగా ఎగిపోతే ఇంకా బాగుంటాయండి.
సౌండ్ వస్తుంది చూసారా? ఎలా ఉందండి పెరుగు వడ? నచ్చిందా? మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? నేనైతే ఇలా ఈజీగా మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేస్తానండి. ప్రత్యేకించి పండుగలు ఎప్పుడే చేయాలి, ప్రత్యేకించి ఫెస్టివల్స్ చేయాలి ఇలా ఏమి ఉండదండి. నాకు ఎప్పుడు దోస్తే అప్పుడు, ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇంట్లో ఉన్న వాటిని బట్టి వాటిని ఎలా వినియోగించాలో అలా రెడీ చేసేయడం నాకు అలవాటు అనమాట అండి. పిల్లలు ఇట్లా లేరు, మజ్జిగ ఉండిపోయింది ఎక్కువ, సరే పెరుగు వడ చేసేద్దాం అని చెప్పేసి ఇది ఇప్పుడు పలుచగా ఉంది కదండి, కాసేపటికి చిక్కగా అయిపోతుంది. ఇవన్నీ పీల్చేసుకుంటాయి అనమాట, చిక్కగా అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వడలు. ఎలా ఉన్నాయండి? నచ్చినాయి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదిగోండి బాబ్జీ గారికి అయితే వడ్డించేసాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే స్పూన్ తగిలితే విరిగిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా పెట్టానన్నమాట ఆయనకి. అదిగోండి పెరుగువడ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇకపోతే రేపటి వీడియో అయితే కార్తీక పౌర్ణమికి సంబంధించిన వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటానండి. బాయ్ అండి.